Then the Lord God formed man from the dust of the ground, and the man became a living creature. The Lord God planted a garden in Eden. దేవుడు మనకిచ్చిన మంచి అవకాశంలో శరీరమను తోట 3వ భాగానికి మనము దేవుని మహాకృపతో చేరుకొని ఉన్నాము. ప్రియమైన దేవుని పిల్లలారా, మొదటి భాగము 2వ భాగంలో మనం చెప్పుకున్నాము చాలా విషయాలు. దేవుని ఉద్దేశంలో మనుషులు దేవదూతల వలె ఉండడానికి తలంచి ఉన్నాడని, దేవదూతలను మనకు సూచనలుగా చూపించాడని మనకు అర్థమవుతూ ఉన్నది. 2వ భాగంలో మాట వలన వారు శరీరాలతో రావటం, మనుషులుగా వాళ్ళని గురించి వర్ణించటం కూడా, మనుషులు అనే మాట వర్ణించటానికి మనం మనోహ గురించి వివరణలో మనం తెలుసుకున్నాము. అలాగే అబ్రహాం గారి దగ్గరికి 3 మనుషులు అనే ప్రస్తావన కూడా మనం చెప్పుకొని ఉన్నాము. అలాగే దానియేలు దగ్గరికి గబ్రియేలు అనే మనుషుడు అనే మాటలు కూడా మనము ఆ దూత గురించి కూడా విని ఉన్నాము. ఇంకా చాలా సందర్భాల్లో ఆ పదాలు విన్నాం మనం. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకున్నాడని, దేవదూతల కంటే కొంచెం తక్కువనిగా దేవుడు ఆయన్ని తయారు చేసినట్లుగా తయారు చేయబడిన యేసు మరణం పొందినందున అనే మాట కూడా మనము తెలుసుకొని ఉన్నాము హెబ్రీ పత్రికలోనే. అంటే దేవదూతలు అమ్మ కడుపులోంచి పుట్టి రావటం కానీ, పరలోకానికి వెళ్ళేటప్పుడు చచ్చిపోయి వెళ్ళడం కానీ అలాంటి ఏమీ జరగలేదు. మనకు సూచనలుగా చూపించారు. అలాగే మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది కూడా చెప్తున్నారు. చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 30వ వచనం చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము పునరుద్ధానమందు 22:30 పునరుద్ధానమందు ఎవరును పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు. వారు ఎలా ఉంటారంట? మనుషులు పరలోకమందున్న దూతల వలె ఉందురు. చూసారా? అంటే దూతలను మనకి ఎందుకు చూపించాడు దేవుడు అంటే ఇలా ఉంటారు అని. సర్పము హవ్వను మోసపుచ్చేటప్పుడు సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ సమయంలో ఏమని చెప్పి మోసం చేసింది? మీరు దేవతల వలె ఉందురని దేవునికి తెలియను. ఎలా ఉంటారు? దేవతల వలె. అంటే ఇప్పుడు ఆదాము హవ్వలకు పరిశుద్ధమైన ఒక ఆలోచన ఉండింది. మేము ఈ పరీక్షా కాలం దాటితే, అంటే కొంత సమయం ముగిస్తే మేము దేవదూతల వలె ఉంటాము అనే ఒక అభిప్రాయం వాళ్ళల్లో ఉంది. ఎవరిలో? ఆదాములోను హవ్వలోను. ఇప్పుడు హవ్వ లోపలున్న ఆ ఉద్దేశాన్ని తీసుకున్నాడు. ఎవరు? సాతాను. గత పాఠాల్లో మీరు విన్నారు, అననీయ గురించి పేతురు గారు గద్దిస్తూ చెప్పిన ఒక సందర్భంలో ఏమన్నారో ఒకసారి చూడండి. సాతాను ఎలా ప్రయోగిస్తుంది?
తన ప్రయోగము అనేది గతంలో మనం చెప్పుకొని ఉన్నాము. ఆ మాట అపోస్తల కార్యములు 5వ అధ్యాయాన్ని ఒకసారి గమనిద్దాము. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది చూడండి, ఇక్కడ సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను అని అన్నాడు. అని అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? చూడండి, మరి యేసుక్రీస్తు కూడా పేతురును గద్దిస్తూ ఏమన్నారు? సాతానా, నీవు మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్కరించుటలేదు అని అన్నాడు. అంటే ఇప్పుడు సాతాను ప్రేరేపించాలంటే మనుషులో ఏముండాలి? ఉద్దేశం ఉండాలి. అర్థమైంది ఇప్పుడు పాయింట్? అంటే హవ్వలో ఏముంది ఉద్దేశము? దేవతల వలె మేము ఉంటామని పరిశుద్ధ ఆలోచన. అది కుట్ర కాదు, అది పాపము కాదు. అది అంటే తోటలో ఉంచాడు దేవుడు, అది పరీక్షా సమయము. తగిన సమయంలో దేవుడు మనల్ని దేవతల వలె ఉంచుతాడని ఒక ఆలోచన వాళ్ళల్లో ఉండింది. ఇప్పుడు ఇంకా మీతో బాగా చెప్పాలంటే, మనుషులు తప్పులు చేస్తున్నప్పుడు ఎందుకురా తొందరపడ్డావు? మీ నాన్న నీకంటూ ఒక మంచి సంబంధం చూడాలని ప్రయత్నిస్తుంటే ఎందుకురా తొందరపడ్డావు అని అంటారు. అవునా? అంటే తొందరపాటు మనుషులకు అదేదో తొందరగా అందుకోవాలి అనే ఒక తొందరపాటు లోపల ఉన్న ఉద్దేశాన్ని బట్టి పనిచేస్తూ ఉంటుంది. సాతాను బలం ఎప్పుడు ప్రయోగింపబడుతుందన్నారు దేవుడు దశలోనికి పత్రికలో? ఏమన్నాడు చూడండి. పేతురు దశలోనికలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, నశించుచున్న వారిలో సాతాను చూడండి, ఇక్కడ 2వ అధ్యాయము 10వ వచనం అండి. 10వ వచనం, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలము అనుసరించి ఉండును. సర్పం నన్ను మోసపుచ్చితే తిన్నాను అని అంది కదా దేవుడితో స్త్రీ. ఏమంది? నీవెందుకు చేసావు ఇలా అన్నప్పుడు, సర్పము నన్ను మోసం పుచ్చినందున నేను తింటిని అంటే మోసం చేసింది. ఇప్పుడు మోసం చేయాలంటే మనలో ఏముండాలి? ఉద్దేశం ఉండాలి. అవునా? కొనే ఉద్దేశం నీకున్నప్పుడు అమ్మేవాడు నిన్ను మోసం చేస్తాడు. అదే గనక నీ కొనే ఉద్దేశమే లేకపోతే నీ జేబులో డబ్బులు నీ దగ్గరే ఉంటాయి. ఏదో ఆటలాడే ఉద్దేశంలో ఉన్నవాడికే ఆ డబ్బులు పోతాయి, మరి ఆ ఉద్దేశం లేని వాడికి మిగిలి ఉంటాయి అలాగే. అవునా? ఆ విధంగా ఉద్దేశం మనలో ఉంటే మాత్రమే సాతాను మనలను మోసం చేస్తాడని ఇక్కడ పేతురు గారు అననీయతో అన్నారు. పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను నీ హృదయమును ఎందుకు ప్రేరేపించెను అని, ఎందుకు నీ హృదయములో ఈ సంగతి ఉద్దేశించితివి అని అన్నారు. అంటే ఉద్దేశం కలిగి ఉన్నప్పుడే సాతాను. క్రీస్తు కూడా అరణ్యంలోనికి వెళ్ళినప్పుడు ఉపవాస దినం అయిపోయిన వెంటనే ఆకలి గొనగా అనే మాట వాడబడింది. అవునా?
ఆయనలో ఆకలి కొన్నాననే ఉద్దేశం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వచ్చాడు. ఎవరు? సాతాను. అర్థమైందా ఇప్పుడు పాయింట్? అంటే మోసం మనకు జరగాలంటే మనలో ఏముండాలి? ఉద్దేశం. ఉద్దేశం ఉంటేనే మనం మోసపోయే అవకాశంలో షార్ట్ కట్ను వెతుకుతాం మనం. సాతాను ఏం చేసిందంటే షార్ట్ కట్ చూపించేసింది. అర్థమైంది పాయింట్ ఇప్పుడు? పెళ్లి అనేది చుట్టూ తిరిగెళ్ళే ఒక సక్రమమైన మార్గము. వ్యభిచారము అనేది షార్ట్ కట్, అది పబ్లిక్, ఇది సీక్రెట్. చూడండి ఎలా ఉందో. ఆ విధంగా మరి మోసము అనేది జరగటానికి కారణం ఉంటుంది. అలాగే ఆదాము హవల విషయంలో దేవుడు ఏం ఆలోచించుకొని ఉన్నాడు? ఆయన ఏవి నీచములో ఏవి ఘనములు గుర్తుపట్టాలి ఆదాము నా బిడ్డ అనుకున్నాడు దేవుడు. సమస్తమును మాట చేత నిర్వహించే దేవునికి తన స్వరూపం తన పోలికతో ఉన్న బిడ్డ ఎలా ఉండాలనే కోరికుంది. నీవు నా నోటి వలె ఉండేదవు, అది ఆయన కోరిక. దేవుని నోరు ఎలా ఉండింది? దేవదూతలను పంపిగానే వాళ్ళు శరీరాలతో వచ్చేసేసారు. మళ్ళీ పుట్టటము పెరగటము ఇదంతా జరగల, క్షణాల వ్యవధిలో ఇదంతా జరిగిపోయింది. లోతు దగ్గరికి వచ్చిన వాళ్ళు దూతలు అని స్టార్టింగ్లో చెప్పాడు, ఆ ఇద్దరు దూతలు అని. ఆ తర్వాత ఆ మనుషులు అనే మాటలు ఉంటుంది గవిని దగ్గర. అక్కడ గవిని మూసేసే సమయంలో అక్కడ వాళ్ళు కనబడితే మరి వాళ్ళని పిలిచాడు. ఎవరు? లోతు. వాళ్ళు దూతలని తెలియదు, మనుషులు అనుకుంటున్నాడు. అలాగే అక్కడ జనం కూడా ఆ మనుషులు ఎక్కడా, నీ దగ్గరికి వచ్చిన ఆ మనుషులు ఎక్కడా అని అడిగారు వాళ్ళు కూడా. ఈ విధంగా ప్రియమైన దేవుని పిల్లలారా, మరి దేవుడు తన మాటతో దూతల్ని శరీరాలతో పంపించాడు. అలాగనే మనుషులు కూడా దేవుని యొక్క మాట కలిగిన వారుగా ఉండి మాటతో మనుషుల్ని సృజించగలిగినంత సంతానమును గర్భాల్లో నుంచి ధరించాల్సిన అవసరత లేదు వాస్తవానికి, దేవుని ఉద్దేశం ప్రకారం అని మనకు మరి అంటే యేసుక్రీస్తు మనలాంటి మరణము కలిగిన శరీరంలోంచి రావాలి కాబట్టి మరియమ్మ గర్భంలో పుట్టటం జరిగింది. అయితే మరియమ్మ గర్భంలో పుట్టటం కూడా ఎలా జరిగింది? స్త్రీ పురుషుల కలయిక కాదు. ఎలా జరిగింది? లూకా సువార్త 1వ అధ్యాయం చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వచనం చూడండి. 37వ వచనం నుండి చూద్దాం 38 వరకు. దేవదూత చెప్తున్నాడు గబ్రియేలు, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభుదాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అంటే గర్భం ఎలా వచ్చింది? మాట చొప్పున. అర్థమైంది పాయింట్ ఇప్పుడు? అంటే మరియమ్మ గర్భం ఎలా వచ్చింది? మాట చొప్పున, దేవుని మాట చొప్పున. అలాగే యేసుక్రీస్తు వారు తిరిగి లేచినప్పుడు శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు తలుపులు వేసుకొని అని ఉండింది. యోహాను సువార్త 20వ అధ్యాయంలో. 20వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము. చూడండి. 20వ అధ్యాయం 19. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి
తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసికొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగును గాకని వారితో చెప్పారు. అంటే దేవదూతలు ఎలా వచ్చారు? ఇప్పుడు పేతురు జైల్లో తాళాలేసిన ఆ జైలు తలుపులు, ఆ సంఖ్యలతో పేతురు అలా నిద్రపోతున్నప్పుడు ఎలా వచ్చాడు దేవదూత? తాళం తీయండి అని కానీ, తాళం సుత్తితో పగలగొట్టి కానీ గేటు తెలుసుకొని వచ్చాడా? సేమ్ అలాగే దేవదూతమ్మకు దేవుడు ఇచ్చిన ఆ మహిమగల ఆ శరీరంతో దేవదూతలు అలా వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత ఎలా ఉన్నాడు? ఆయన దేవదూతల శరీరంలా. అంటే మొదటిగా దేవుడు ఏమన్నాడు? దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేయబడెను అనే మాట వాడాడు. అంటే దేవదూతల్లో ఆత్మలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, అలాగే శరీరాలు కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు అని ఏలియన్స్ గురించిన పాఠంలో విన్నారు కదా మీరు, సంపూర్ణంగా విన్నారు ఆ పాఠంలో. అలాగన అన్నం కూడా తిన్నారు. అబ్రహాం దగ్గరికి వచ్చి ముగ్గురు దేవదూతలు శరీరాలతో వచ్చారు, అన్నం కూడా తిన్నారు. మనోహ దగ్గరికి వచ్చిన దేవదూత మాత్రము నేను భోజనం చేయను అని అన్నాడు. అంటే దేవదూతల్లో రకరకాలైన చర్యలు, అంటే దేవుడు పెట్టిన కార్యాలు జరిగించే లక్షణాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. భోజనం చేసిన వారు ఉన్నారు, భోజనము చేయని వారు కూడా ఉన్నారు. మనం అలాగే రెక్కలు కలిగిన వాళ్ళు మనకు కనబడ్డారు. ఇక్కడ రెక్కలు కలిగిన వాళ్ళు కార్యుళ్ళు అబ్రహాం దగ్గరికి వచ్చిన వాళ్ళు, అలాగే మరి దానియేలు దగ్గరికి వచ్చిన సందర్భాన్ని, మనోహ దగ్గరికి వచ్చిన సందర్భాన్ని చూసినప్పుడు మరి ఇక్కడ మనకు రెక్కలు కలిగినట్లుగా అక్కడ లేదు. అక్కడ ఇలా ఇంకా చాలా సందర్భాల్లో చూస్తే అలా ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. ఆలోచిస్తే యేసుక్రీస్తు దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేయబడిన వాడు అని అంటే మరి శరీరాన్ని బట్టి మాట్లాడాడు అనమాట. అక్కడ దేవదూతలకు ఉన్న శరీరాలని బట్టి మాట్లాడడం జరిగింది. మనల్ని గురించి మాట్లాడుతూ ఇందాక మీరు చదువుకున్నారు కదా 22 మత్తయి 30వ వచనము, దేవదూతల వలె ఉందురు, దూతల వలె, పరలోకమందున్న దూతల వలె ఉందురు అని అన్నారు. ఆ విధంగా యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత దూతకు కలిగిన శరీరం వలె తన శరీరాన్ని తలుపులు మూసి ఉన్న ఇంట్లోకి వచ్చేసేసాడు. అలాగే వాళ్ళ దగ్గర ఆహారం చేపలు కూడా తిన్నారు. మరి ఆ సందర్భం కూడా మనకు లూకా సువార్త 24వ అధ్యాయంలో కనబడుతుంది. లూకా సువార్త 24వ అధ్యాయాన్ని చూద్దాము. చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయము 29, 20, 30వ వచనం. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టె పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారు కన్నులు తెరవబడి ఆయన గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. 41వ వచనం చూడండి. వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగెను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. ఆయన దాన్ని తీసుకొని వారి ఎదుట భుజించెను.
దేవదూతలు ఎలాగైతే తిన్నారో అలాగే తిన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ఉద్దేశం ఏంటి అనేది చెప్తున్నాడు. ఇప్పుడు వాక్యంతో నిర్మాణం గురించి ఇర్మియా గ్రంథంలోని మాట విన్నారు కదా. మాట నెరవేర్చు యెహోవా, దానిని నిర్మించవలెనని, దాని స్థిరపరచవలని నిర్మించు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు అని మీరు విన్నారు, అవునా? అంటే ఇప్పుడు మనం గురించి మాట్లాడుతూ పేతురు గారు మాట్లాడుతూ మీరు ఆత్మ సంబంధమైన మందిరములుగా కట్టబడుచున్నారు అని అన్నారు. అది కూడా మీకు తెలిసిన మాట. అలాగనే గలతీ పత్రిక 4:19 మాట మీకు తెలుసు. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అని అన్నాడు. అంటే ఇప్పుడు మనలో ఏం జరుగుతుంది? వాక్యం అనే దేవుని మాటతో నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు నేను మీలో ఏం చేస్తున్నాను? నిర్మాణం చేస్తున్నాను. దేంతో జరుగుతుంది ఈ నిర్మాణము? మాటతో. అందుకే అంతర్య పురుషుడు దినమున నూతన పరచబడుచున్నాడు అని ఉంది. అంటే ఇప్పుడు దినమున మీలో ఏం జరుగుతుంది? నిర్మాణం. దేంతో? మాటతో. దేవుని మాటతో. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ విధంగా మనం ఆలోచిస్తే ఈ 2 భాగాల్లో చెప్పుకున్న మాటలన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటే శరీరమును తోట. చూడండి, పరమగీతము 4వ అధ్యాయము 4వ అధ్యాయాన్ని చూడండి. 16వ వచనము. ఉత్తర వాయువు ఏ తెంచుము అంటే ప్రవేశించుము అని, రమ్ము అని మాట అన్నమాట. దక్షిణ వాయువు వేం చేయుము, నా ఉద్యానవనము మీద విసరుడి, దాని పరిమళములు వ్యాపింపజేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేం చేయునుగాక. అంటే ఉత్తర వాయువు అంటే శీతల వాయువు, అంటే చలి. అంటే ఇది గద్దింపులు, శ్రమలు వాటిని సూచిస్తుంది. వీటిని గద్దింపులను, శ్రమలను సూచిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, దక్షిణ వాయువు అంటే ఇది ఉష్ణ వాయువు, అలాగే మృదువైన వాయువు అన్నమాట. ఇది అంటే దేవుని కృపా ప్రేమతో కూడినది. అంటే గద్దింపులు, ఆ తర్వాత మనం ఇప్పటివరకు చెప్పుకున్న పాఠాలు ఉన్నాయి కదా, దేవుడే నీకు శత్రువుగా మారితే అనే పాఠం విన్నారు మీరు. ఆ తర్వాత మిత్రుడుగా మారుతున్నాడు దేవుడు. మనమే విమర్శించుకొనినా, గద్దింపుకున్న తర్వాత, మనల్ని మనమే సరి చేసుకున్న తర్వాత దేవుడు మనకి ఎలా మారిపోతున్నాడు? మిత్రుడుగా మారిపోతున్నాడు. ఆ విధంగా ఉత్తర వాయువు ఏం తెంచుము, దక్షిణ వాయువు వేం చేయుము, నా ఉద్యానవనము మీద విసరుడి, దాని పరిమళములు వ్యాపింపజేయుడి. అంటే మనకొచ్చిన శ్రమలు, ఆ కష్టాల తర్వాత మనకంటూ రాబోయే ఆ పరిమళం, ఆ మార్పు మనలో రావటానికి గాలులను తోట మీద ఆహ్వానించటము అనేది జరుగుతుందన్నమాట. మన శరీరం అనే తోట మీద
దాని పరిమళములు వ్యాపింపజేయుడి అని అంటున్నాడు. అంటే క్రీస్తు సువాసన అనే మాట మనము కొరంథీ పత్రికలో తెలుసుకొని ఉన్నాం కదా. 2 కొరంథీ 2:15 క్రీస్తు సువాసన అనే మాటను మనము విని ఉన్నాము. ఇలా ఈ గద్దింపులు వీటి తర్వాత మనలో సువాసన అనేది వస్తుంది. సువాసన. నెక్స్ట్, నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేం చేయునుగాక, అంటే క్రీస్తు వస్తాడు అని. దీనికి మీరు గతంలో నుంచి వింటూ వస్తున్నారు కదా ఎఫ్సి పత్రికలోని మాట. విశ్వాసము ద్వారా క్రీస్తు మీ హృదయములలో నివసించాలి అనే మాట మనకు కనబడుతుంది. అలాగే ఏ ముడత అయినను కళంకమైనను లేక వాక్యమును ఉదక స్నానం చేత పవిత్రపరుస్తున్నాడు క్రీస్తు అని కూడా మనము విన్నాం. అలా పవిత్రపరిచిన తర్వాత ఆయన లోపలికి ప్రవేశిస్తున్నాడంట. తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. అంటే ఏం ఫలాలు ఇవి? ఆత్మ ఫలాలు. అంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వము, మంచితనము. తర్వాత విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. 9. ఈ 9 గుణాలు మనలో నుంచి పని చేస్తూ ఉండాలి. అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చారు క్రీస్తు, దూరం నుండి చూశారు. ఆ చెట్టు దగ్గరికి వచ్చారు శిష్యులతో పాటు ఉండి. ఆ చెట్టు ఫలాలు ఇవ్వట్లా. 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను నేను, అది ఇవ్వట్లేదని దాన్ని శపించారు. ఫలాలు ఇవ్వని చెట్టుని ఏం చేశారు? శపించారు. మరి దీని గురించి గత పాఠాల్లో మీరు విని ఉన్నారు. అంటే పక్కనున్న ఆ పేతురు వీళ్ళకి జ్ఞానోదయం కలిగించేలా పేతుర్ని వీళ్ళని గద్దించే క్రమంలో ఇది వాళ్లకు పాఠంలో చూపించారని వేరే పాఠాల్లో విన్నారు మీరు, అవునా? ఆ విధంగా ఫలించాలి. ఫలించకపోతే మీరును వారి వలె నశించుదురు అనే వార్నింగ్స్ కూడా మనకు చెప్పటం కూడా జరిగింది. వార్నింగ్స్ అంటే ఫలించాలి. ఏంటి ఫలాలు అనంటే ఇందాక మనం చెప్పుకున్న 9 గుణాలు కలిగిన ఫలం. ప్రతి చెట్టు ఫలించాలి. ఇప్పుడు మనం అనేకులుగా ఉన్నాం కాబట్టి ఫలాలు అని అనుకోవచ్చు. అర్థమైందా? ఒకళ్ళైతే ఫలం, ఆత్మ ఫలం అని అనుకోవచ్చు. ఇప్పుడు మనం అందరము ఏం చేయాలి? ఆత్మ ఫలాలు ఫలించాలి. ఎందుకంటే ఆయన చెప్పారు, మీరు ఒకరినొకరు ప్రేమించిన ఎడల మీరు నా శిష్యులని జనులందరూ తెలుసుకొందరు అని అన్నారు. అంటే మనం ఫలించుచూ ఉండాలి. ఫలించాలి అంటే ఆకలి తీర్చాలి. ఎవరి ఆకలి? దేవుని ఆకలి తీర్చాలి. దేవుని ఆకలి ఏంటి అంటే ఈ 9 గుణాలతో కూడినది. ప్రేమ, సంతోషము, సమాధానము, చెప్పండి, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇవి మనలో నుంచి ఉత్పత్తి అవుతూ ఉండాలి. మనలో నుంచి మనము ఏ పనిలో ఉన్నా, మీరు చదువులో ఉన్నా, పని చేస్తున్నా, ఇంట్లో ఏదన్నా పనిలో ఉన్నా, బజార్లో ఉన్నా, స్నేహితులతో మాట్లాడుతున్నా, మీలో నుంచి ఈ 9 ఉత్పత్తులు బయటికి, వాళ్ళు అన్యులైనా అసత్యులైనా, ఇంట్లో వాళ్ళైనా, సత్యంలో మీతో పాటు సంఘంలో ఉన్నవారైనా, ఎక్కడైనా సరే ఇది జరగాలి. ఇవి రావాలి, ఇవి ఉత్పత్తి అవ్వాలి. ఇవి ఉత్పత్తి అయ్యే సమయంలో మనం క్రీస్తు దగ్గరకు వచ్చి నష్టపోవాల్సినవి ఉంటాయి. చెప్పారు కదా, క్రీస్తు ఎవడైనను నా యొద్దకు వచ్చి తనకున్నదంతయు నష్టపడని ఎడల, విడిచిపెట్టని ఎడల వాడు నాకు శిష్యుడు కానేరడు అని అన్నారు.
ఏంటి విడిచిపెట్టేది? సమస్తమును విడిచిపెట్టి నన్ను వెంబడించువానికి బంధాలు, ఆస్తులు నూరంతలు ఇహమందు అన్నాడు. అంటే దీంట్లో హింసలు కూడా వాడారు ఆయన. హింసలతో పాటు అని అన్నారు. ఆ హింసలు కలిగినప్పుడు మన గుడ్డలు అంటే మన ప్రవర్తన అనే వస్త్రాలు యేసు రక్తంలో ఉతకబడుతున్నాయని మనకు వివరణ కూడా ఇచ్చాడు. ఆ పాఠాలు కూడా విన్నారు మీరు. యేసు రక్తంలో మన ప్రవర్తన అనే వస్త్రములు ఉదుకుకొని తెలుపు చేసుకోవాలి మనం. ఆ విధంగా ప్రియమైన దేవుని పిల్లలారా మనము ముందుకు సాగాలి. ఇందులో చెట్లుగాను, అలాగే గృహాలుగాను, దేవుని ఇల్లుగాను, మనం వాహనంగాను, మల్టీపర్పస్గా ఈ శరీరాన్ని దేవుడు తయారు చేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా అనేక రకాలుగా వెలుగుగా, మరి చాలా రకాలుగా అన్ని సౌకర్యాలతో కలిగిందనమాట. ఆ విధంగా మన కోసంగా ఉంచబడిన శరీరం గురించి కూడా చెప్తూ, ఇది ఇలాగే ఉంచండి, ఇంకా ఇక్కడ ఉంది మనం చెప్పుకోవాల్సింది. కొరంథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయం 1వ వచనము. భూమి మీద ఉన్న మన గుడారమైన ఈ నివాసము అంటే అంటే మన ఇళ్ళ కాదు, శరీరం శిథిలమైపోయినను చేతి పని కాక అన్నాడేంటి? చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. అంటే ఇది చేతి పనా? ఈ శరీరం చేతి పనా? మరి గర్భాల్లో మరి నిర్మాణం జరిగింది అంటే చేతి పనే కదా, అవునా? నార చేతులను చెక్కితిని అని అన్నాడు ఈ శరీరం గురించి, చేతి పని. అయితే దేవుని చేత కట్టబడినదియు అని అంటున్నాడు, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు అని అన్నాడు. ఇప్పుడు మనుషుల యొక్క చేతులతో కట్టబడినట్లుగా స్త్రీ పురుషులకు పిల్లలు పుడుతున్నారు. అలాగే మనము అలాగే పుట్టాము, తల్లికి తండ్రికి తగిన ప్రయత్నాల్లో. ఇది మనుషుల చేతి పనులతో, రక్తం వలనైనా, మనుషేచ్ఛల వలనైనా, మరి శరీరేచ్ఛల వలనైనా మీరు పుట్టింపబడిన వారు కారు అని అన్నాడు కదా. దేవుని వాక్యం వలన మీరు పుట్టింపబడిన వారని ఒక చోట, మరో చోట క్షయమైన బీజము నుండి కాక అక్షయమైన బీజము నుండి మీరు పుట్టింపబడిన వారని మరొక చోట మనకు చెప్పబడడం జరిగింది. అంటే చేతి పని అని అంటే ఈ శరీరం వస్తుంది. క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యమును అతడు చూడలేడు. ముందలు చూడాలిగా, ప్రవేశించాలంటే దేవుని రాజ్యం. ఒకడు కొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యము చూడలేడు అని అన్నాడు. అంటే దేవుని రాజ్యము చూడాలంటే క్రొత్తగా జన్మించాలి, క్రొత్తగా జన్మించాలి. ఈ క్రొత్తగా జన్మించటం అంటే ఇది చేతి పని కాక దేవుని చేత కట్టబడినదై ఉండాలి. వాక్యం దేవుడై ఉండేది. అంటే ఇప్పుడు మన హృదయంలో వాక్యం చేత నిర్మాణం జరుగుతుందని, వాక్యం మన చెవుల్లో నుంచి లోపలికి వెళ్ళి మన రక్తంలో ప్రతి కణంలో దూరుతూ, ఎముకల్లో ప్రతి ఎముకలోను దూరుతూ, ప్రతి మూలుగులోను దూరుతూ, హృదయం యొక్క తలంపుల్లోనికి వెళ్ళిపోతూ మొత్తాన్ని శోధించటము అంటే లోపల ఏం జరుగుతుంది? నిర్మాణం జరుగుతుంది. అందుకే మీరు ఆత్మ సంబంధమైన మందిరములుగా కట్టబడుచున్నారు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? కట్టబడుచున్నాం. మనం వాక్యంతో కట్టబడుచున్నాము. అయితే ఇక్కడ ప్రస్తావించిన మాట, దేవుని చేత కట్టబడినదియు నిత్యమున్న అయినదైన నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము అని అన్నాడు.
పరలోకమందు. ఏంటి అంటే యేసుక్రీస్తు తీసుకుని వెళ్ళారు కదా శరీరం. మరి ఆ శరీరం గురించి మాట్లాడుతున్నారు అన్నమాట ఇక్కడ. అర్థమైందా? శరీరం తీసుకుని వెళ్ళారు. అప్పుడు రెండో రాకడలో మళ్ళా వస్తున్నారు ఆయన మన దగ్గరికి. అలాగా చెప్తున్నాడు అనమాట ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే ఒక తోటగా ఉన్న ఈ శరీరానికి మోడలే ఏదోను తోట. అర్థమైందా? ముందల శరీరాన్ని తయారు చేశాడు, తర్వాతే ఆ తోటను తయారు చేశాడు. దేవుడు ఏదేనులో తోటను వేశాడు. అంటే ప్రతి మనిషి శరీరం ఏంటి? తోట. 5వ అధ్యాయము పరమగీతం 5వ అధ్యాయంలో ఇందాక 4వ అధ్యాయం చదువుకున్నాం కదా. 4వ అధ్యాయంలో చివరి మాట, తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక అని ప్రియురాలు చెప్తుంది. తనకిష్టమైన ఫలములు భుజించునుగాక అని చెప్పి ఈ ప్రియురాలు ఎవరు? సంఘం. అంటే తనకిష్టమైన ఫలములు అంటే ఇప్పుడు నాకు ఇదిగో ఈ మనిషి అవసరము అని చెప్తున్నాడు. చూడండి, అపోస్తలుల కార్యాల్లోనికి వెళ్ళి ఒక్కసారి ఆ మాటను చూద్దాము. ఇదిగో నాకు ఇప్పుడు ఈ మనుషులు కావాలి. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం చూడండి. 13వ అధ్యాయము 1 నుండి చూద్దాము. అంతియొకయలోనున్న సంఘములో బర్నబా, వీగేనర్ అనబడిన సుమేయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను అను మనయేసు, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నా కొరకు నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంటే ఇందాకేమన్నాడు పరమగీతంలో? ప్రియురాలు ఏమంది? తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. అంటే ఇప్పుడు ఆ సంఘంలో ఆ పనికి తనకిష్టమైన 2 వ్యక్తులను పిలిచాడు. నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. ఇప్పుడు సంఘంలో తనకిష్టమైన ఫలము అతడు భుజించును అని అన్నాడు కదా. అంటే ఇప్పుడు నాకు పవన్ కావాలి, ఇప్పుడు నాకు యేసుదాస్ కావాలి, నాకు ఇప్పుడు జానీ కావాలి, చింటూ కావాలి నాకు అని మీలో నచ్చిన దాన్ని బట్టి యెషయి కుమారుడగు దావీదును నేను కనుగొంటిని అన్నాడు. గొర్రెల దొడ్డిలో నుంచి నిన్ను గొర్రెలతోలే పని మాన్పించి నిన్ను నేను పిలిచి తిని అని అన్నాడు కదా దావీదు గురించి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. అంటే దేవుడు తనకిష్టమైన ఫలములను భుజిస్తాడు. అంటే మోషేలో మిక్కిలి సాత్వికము అని కనబడినప్పుడు దేవుడు దిగి వచ్చేసాను నేను నీ దగ్గరికి అని అన్నాడు. భూమి మీద ఉన్న వారందరికంటే మిక్కిలి సాత్వికుడు. అంటే ఇప్పుడు మోషే ద్వారా ఫలం భుజిస్తున్నాడు. ఆయన ఫలం భుజిస్తున్నాడు. సమరయ స్త్రీతో క్రీస్తు ఏమన్నారు? సమరయ స్త్రీ తీసుకొని వస్తున్న జనాల్ని చూసి, ఇదిగో పొలములను మీ కన్నులెత్తి పొలములను చూడుడి అన్నాడు. మరి కన్నులెత్తి చూడాల్సింది మనుషుల్ని, కన్నులు దించి చూడాల్సింది పొలాన్ని
కదా. కన్నులెత్తి పొలములను చూడుడి అని మనుషుల్ని పొలాలుగా చూపించారు. ఇవన్నీ ఆలోచించాలి మనము. అంటే మనలో మంచి ఫలాలు, అంటే మంచితనం మనలో నుంచి ఈ ప్రేమ, సంతోషము. మీరు దేని గురించి అయినాను చింతపడకుడి అన్నాడు. ఆ భాగంలోనే చెప్పాడు, ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించుడి అన్నాడు. మహా ఆనందమని నానా విధమైన శోధనలో పడినప్పుడు ఎంచుకొనుడి అని అన్నాడు. అంటే ఆ సమయంలో సంతోషించే తనం మనలో కనబడింది అనుకోండి, లోక చింత మనం చింతపట్ల. పేతురుకు మరణ భయము లేకుండా హాయిగా సంకెళ్లతో బిగింపబడినప్పుడు సైతం నిద్రపోతున్నాడంటే దేవుని సమాధానం కలిగింది, దేవునికి ఆ ఫలం అవసరమైంది. రేపు పొద్దున్న చంపేద్దామనే ఉద్దేశంతో వాళ్ళుంటే దేవుడికి ఆ ఫలము అవసరమైంది. మరి పేతురుని పిలిచి జీవము గల మాటలను అక్కడ ప్రకటించమని పంపించేశాడు, సంఖ్యలు తీసేసి. జైలు తలుపులు తెరిచేసి మరి తన అధికారంతో జీవమున్న మాటలను ప్రకటించమని చెప్పేశారు. అంటే ఏం అవసరమైంది? ఇదిగో పేతురులో ఉన్న ఫలం దేవునికి అవసరమైంది. అలాగే మనలో ఈ ప్రేమ, సంతోషము, మీకు సమాధానము, ఇదంతా మీరు శోధనా కాలాల్లో మీలో ఉత్పత్తి అయ్యేది మీరు దేవుడికి చూపించాలి. మీరు బాగవటానికి ప్రయత్నించాలి. నీ చేతికి ఎందుకు ఇచ్చాడు ఈ పని? ఇదేందో నేను బతకాలి కాబట్టి, తినాలి కాబట్టి, చదివాను కాబట్టి, ఉద్యోగం కాబట్టి, కూలీ కాబట్టి, ఇంట్లో జరగాలి కాబట్టి, ఇలా అనుకోకండి. మీరు ఇలా అనుకోబాకండి. అసలు ప్రతిదీ విశ్వాస పరీక్షలో నిన్ను బాగు చేయటానికి మాత్రమే అని ఆటయాల్లో నీకు జ్ఞాపకంలో ఉండి నువ్వు నెమరు వేసుకుంటూ ఉండాలి నీ హృదయంలో. నేను ఈ టైంలో ఇలా కనబడుతున్నాను కదా, నేను మార్పు చెందటానికి దేవుడు నన్ను ఈ సమయంలో ఈ అనుభవంలో ఉంచాడు అని మనము ఏ పనిలో ఉన్నా కూడా మనం ఏం చేయాలి? దేవుని ఫలాలు ఫలించాలి. అప్పుడు దేవుడు దిగొచ్చేస్తాడనమాట మన దగ్గరికి, నువ్వు కావాలి రా అని. తనకిష్టమైన ఫలములు అతడు భుజించును చెప్పాడు కదా. ఇంకో చోట కూడా, ప్రకటనలో కూడా, ఎవడైనను ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నానంటే బోధ చేయిస్తున్నాడని సంఘంలో అర్థమైందా? సంఘంలో తలుపు తట్టడం అంటే ఏంటి? మీకు ఒక పాఠం చెప్పటమే తలుపు తట్టటం. ఎవడైనా తీసి అంటే అర్థం ఏంటి? విని ఆలోచన చేసి అర్థం చేసుకుంటూ, అర్థం కానివి మరి అడిగి తెలుసుకుంటూ ఎవరైతే పూర్ణంగా గ్రహిస్తారో వాళ్ళెవరు? తలుపు తీసినవారు. తలుపు తీసిన ఎడల అతనితో నేనును, నాతో అతడును భోజనము చేయుదుము అని అన్నాడు. దేవుడితో భక్తుడు, భక్తుడితో దేవుడు. ఇందాక పేతురు గురించి అనుకున్నాము. దేవుడు పేతురుతోనూ కలిసి భోజనం చేస్తున్న సందర్భం అన్నమాట అది. భోజనం అర్థమవుతుందా? భోజనం చేస్తున్న సందర్భము. నా సహోదరి 5:1, ప్రాణేశ్వరి, నా ఉద్యానవనమునకు నేను ఏ తెంచి తిని అంటే ప్రవేశించేశానంటున్నాడు క్రీస్తు. వచ్చేసాను, నా ఉద్యానవనానికి నేను వచ్చేసాను అంటే సంఘానికి నేను వచ్చేసాను. 2-3 ఎచ్చట నా నామంను కూడి ఉందరో అచ్చట వారి మధ్య నేనున్నానని చెప్పారు కదా. నా జటామాంసిని, నా గంధ వర్ణములను కూర్చుకొనుచున్నాను, తేనెయు తేనె పట్టును భుజించుచున్నాను. వచ్చాను నేను అంటే జటామాంసి అంటే అదొక అత్తర్ అన్నమాట. అది సువాసన వస్తుంది. గంధ వర్గణములు అంటే అవి కూడా సువాసన ఇచ్చేవి. తేనె పట్టు అంటే బలమైన ఆహారం. క్షీర సహిత ద్రాక్షారసము పానము చేయుచున్నాను. అంటే
మంచి రసమున్న, క్షీర సహిత అంటే మంచి పక్వంలో ఉన్న, మంచి జ్యూస్ కలిగిన, జ్యూస్ బాగా ఉన్న ద్రాక్షాలు అన్నమాట. క్షీర సహిత ద్రాక్షారసము పానము చేయుచున్నాను, నా సఖులారా భుజించుడి. అంటే నాతో, అతడితో నేను భుజించదము అని అన్నాడు కదా ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు. భోజనము చేయుదుము అని అన్నాడు కదా. అంటే ఏంటి భోజనము? చెప్పండి, ఏంటి భోజనము? ఇందాక విన్నారుగా, ఆత్మఫలం, ప్రేమ, సంతోషము. ఇప్పుడు మీ నుంచి నేను కానీ, నా నుంచి మీరు కానీ ఈ ప్రేమ అందుకుంటే ఎంత బాగుండిద్ది మనకు, చాలా బాగుండిద్ది. అంటే ఆహారం తిన్నట్టు ఉండిద్దా? అనుభూతి ఉండదా? మీరే చెప్పండి. ప్రేమ, సంతోషం. ఇప్పుడు నాలో మీకు సంతోషం అందింది, మీ నుంచి నాకు సంతోషం అందింది. సంతోషాన్ని మనం ఇచ్చి పుచ్చుకుంటున్నామంటే అర్థం ఏంటి? పూజిస్తున్నాము. అర్థమైందా? ఇది అర్థము. పేతురుతో దేవుడు భుజించటం ఏంటి? దేవుడును పేతురును కలిసి భుజించటం ఏంటంటే ప్రేమ ఇచ్చి పుచ్చుకుంటున్నారు, సంతోషం ఇచ్చి పుచ్చుకుంటున్నారు, సమాధానం ఇచ్చి పుచ్చుకుంటున్నారు, సమాధానం అందుకుంటున్నారు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము. తొందర పట్ల గబాల్ని ఏదన్నా పవన్ తప్పు చేసేసాడు, తొందర పట్ల. మరి దీర్ఘశాంతం చెప్పొచ్చులే, తర్వాత చెప్దాంలే అంటే మొదట్లో అయితే తెలియాలి కదా అన్న ఆలోచనలతో గద్దించటాలు అవి కొత్తలో జరిగినాయి. తర్వాత గద్దించటం లేదు, ఎక్కువ శాతం గద్దిస్తున్నానా, ఎక్కువ శాతం లేదు. ఎప్పుడన్నా ఒకటి ఇంకా తప్పదు అనుకుంటే భుజించుడి, లెస్సగా పానము చేయుడి. స్నేహితులారా, పానము చేయుడి. నేను నిద్రించితినే గాని నా మనసు మేలుకొని ఉన్నది. చాలు. నేను నిద్రించితినే గాని నా మనసు మేలుకొని ఉన్నది. అప్పుడు ఆదాము తప్పు చేయక మునుపు హవ్వను గాఢ నిద్ర పట్టించి దేవుడు ఆ ఆదామును, హవ్వను తీశాడు. హవ్వను తీసి ఎదురు పెట్టినప్పుడు మనసు మేలుకొని ఉంది అతనిది. ఎవరిది? ఆదాముది. కాబట్టి చెప్పగలిగాడు, ఇది నరునిలో నుండి తీయబడిను గనుక నారి అనబడు. ఇది నా ఎముకలోని ఎముక, నా మాంసంలోని మాంసం అని అన్నాడు. అంటే ఎలా చెప్పగలిగాడు? మేలుకొని ఉన్న మనసుతో చెప్పగలిగాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ విధంగా మనము మేలుకొని ఉన్న మనసు కలిగిన వాళ్ళమై ఉండాలి. మనమందరము మన మనసులో ఎల్లప్పుడూ మన విశ్వాస లోపాలు గురించిన చింత మనలో ఉండాలి. అర్థమవుతుందా? పరమగీతం 2వ అధ్యాయం కూడా చూడండి. చూడండి, 15వ వచనము. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి. ద్రాక్ష తోట అంటే సంఘం. ద్రాక్ష తోట అంటే సంఘం. ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకోండి అని అన్నాడు. చెరుపు నక్కలను. ఈ మాట వినంగానే ఏదన్నా గుర్తొస్తుందా మీకు? క్రీస్తు హేరోదు రాజు గురించి చెప్పాడు. ఆ నక్కతో ఇలాగో చెప్పుడి నక్క అని అన్నాడు. ఎందుకంటే హేరోదు నిన్ను చంప చూస్తున్నాడు అని మనుషులు వచ్చి చెప్పారు. ఈయన అక్కడ సువార్త ప్రకటిస్తున్నాడు. ఆ నక్కతో ఇలాగ చెప్పుడి, నేను ఈరోజు ఉంటా, రేపు ఉంటా, ఎల్లుండి ఉంటా.
దమ్ముంటే రమ్మనండి అన్నట్లుగా యేసుక్రీస్తు వారు చెప్పారనమాట. అర్థమైందా? అంటే ఆ నక్కతో ఇలాగో చెప్పుడి. అంటే కోపతాపాలు, కుట్రలు, కుతంత్రాలు, అసూయలు, ఈర్ష్యలు, అబద్ధాలు, మోహపు ఆలోచనలు, ఇలా రకరకాలని ఏంటి ఎన్ని నక్కలు. అంటే మనలో ఏంద్రా బుర్రలో ఏం తిరుగుతుందో అంటుంటారు చూడండి. మనుషులు మాట్లాడే మాటల్లో కూడా వస్తుంటాయి ఇలాంటివి. అవునా? ఏది మెదడులో పురుగు తిరుగుతున్నా ఇది బుర్రలో అంటారు చెడ్డ విషయాలు తలంచినప్పుడు ఎవరైనా. అంటే ఆ నక్కలు అనమాట అవి. మన లోపలికి ప్రవేశించే నక్కలవి. అంటే జిత్తుల మారివి, మనల్ని మోసం చేసేవి చెప్తున్నాడు ఇక్కడ. నక్కలను పట్టుకొనుడి అన్నాడు. పూత పట్టి ఉన్నవి అంటే ఫలించటానికి సిద్ధముగా ఉన్న వీళ్ళ మనసుల్ని చెడిపేవాళ్ళు ఉన్నారనమాట. ఆ చెరిపే వాళ్లను పసిగట్టండి మీరు. ఆ నక్క నీ మనసులోనే ఒక భేదం పుడితే అదే నక్క. ఇంకోళ్ళు నీకు భేదం పుట్టిస్తే ఆ పుట్టించిన వాళ్లే నక్క. నీలో ప్రవేశించిందే ఆ భేదమే నక్క. అర్థమైందా? నక్కని పట్టేయమంటున్నాడు, నక్కల్ని పట్టుకోండి అని అంటున్నాడు. సహాయం చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను అని అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అలాగే 4వ అధ్యాయంలో 13వ వచనాన్ని కూడా చూద్దాం. నీ చిగురులు దాడిమ వనము, వింతైన శ్రేష్ఠ ఫల వృక్షములు, కర్పూర వృక్షములు, జటామాంసి వృక్షములు. జటామాంసియు, కుంకుమయు, నిమ్మగడ్డియు, లవంగ పట్టయు, వివిధమైన పరిమళ తైల వృక్షములు, గోపరసమును, అగరు వృక్షములు, నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు. అంటే సంఘములో ఉన్న సభ్యులంతా తలా ఒక సువాసనలు ఇచ్చేవి, రుచికరమైనవి, అంటే ఫలాలు, ఇవన్నీ రకరకాలైన వీటన్నిటిలో పోలుస్తున్నాడు. ఒక తోటను పోలుస్తున్నాడు. తోట అన్నమాట సంఘం అంతా. అందులో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చెట్టు అన్నమాట. అర్థమవుతుందా మీకు? ఆ విధంగా ప్రియమైన దేవుని పిల్లలారా, మరి మనుషులు ఏం చేశారంటే తప్పిపోయారు. తప్పిపోయి శరీరాల్ని బట్టి బిడ్డల్ని కనే ప్రాసెస్లోనికి జారిపోయినప్పుడు, అప్పుడు దేవుడు శపించిన దానికి ప్రతిఫలమే శరీరాల్లో నుంచి బిడ్డలను కనటము అనేది జరిగింది. చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము 3వ అధ్యాయము. ఆదికాండము 3వ అధ్యాయము. చూడండి 16వ వచనము. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలను కందువు. చూడండి ఇక్కడ, వేదనతో పిల్లలను కందువు అంటే నీ ప్రయాసమును అని అంటున్నాడు. చూడండి, ఏంటి ప్రయాసము? ప్రతి ఆడపిల్లకి నెలకు ఒకసారి రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. నెలసరి కార్యక్రమంలో విపరీతమైన బాధ అనుభవించాల్సిన పరిస్థితి ప్రతి ఆడ మనిషిలో జరుగుతుంది. ఎప్పుడైతే శాపానికి గురైపోయిందో అప్పుడు స్టార్ట్ అయిందనమాట ఇది. అంటే గర్భం ద్వారా బిడ్డలను కనే ప్రాసెస్ ఏంటి అంటే శాపం. ఇది ఏంటిది? శాపం. నీ గర్భవేదనను నేను మిక్కిలి
హెచ్చించదను. అందుకే క్రీస్తు శిలువలో ఉన్నప్పుడు స్త్రీలతో నా కొరకు ఏడవకుడి, మీ కొరకును మీ పిల్లల కొరకు ఏడువుడి అని ఒక మాట వాడారు. పిల్లలు కనని గొడ్రాల నీవు ధన్యురాలవు, జయ కీర్తన ఎత్తి పాడుము అని అన్నారు. అంటే ఆ గొడ్రాలు ఎందుకు ధన్యులు రాలు అంటే అసలు ప్రాసెస్ ఏంటి అని అంటే, దేవుడు తన మహత్తు గల మాటతో సమస్తమును నిర్వహించగలిగిన వాడు. ఏవి నీచములో ఏవి ఘనములో ఆదాము గుర్తుపట్టి ఉంటే, దేవుని పోలిక దేవుని స్వరూపంతో భూమి మొత్తం పిల్లల్ని దేవుని మాటతో ఆయన సృజించేవాడు. దేవదూతలు సాదృశ్యంగా కనబడుతున్నారు దీనికి. నెక్స్ట్ చదవండి. మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలను కందువు. అదే దేవుడు ఉద్దేశించిన అయితే వేదన లేదు, గర్భ ప్రసవ వేదన లేవు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును అని చెప్పాను. అప్పటి వరకు ఇద్దరు సమానం, సాటి అయిన సహాయంతోగా ఉండింది. ఇద్దరిలో ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ కాదు, సమానంగా ఉన్న స్థితి జారిపోయింది. నీ భర్త నిన్ను ఏలును అంటే ఏలే స్థాయిలో మగవాడు అలాగ ఉండిపోవటం జరిగింది. ఇదంతా శాపం అన్నమాట. ఇది ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. అలాగే నీ భార్య మాట విని నేను తినవద్దన్నా, నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తం నేల శపింపబడి ఉన్నది అని అన్నాడు. ఇంకా ఈ విషయాల్ని బట్టి మనం ఆలోచించి ఈ పాఠాన్ని మనం ముగించుకోవటానికి త్వరగా మనం ముందుకు సాగితే, ప్రియమైన దేవుని పిల్లలారా, సాతాను ఏం చేసింది? మనుషులను వ్యభిచారులుగా మార్చేసింది. అందుకే వేశ్య గురించిన ప్రస్తావన ఎత్తిన పౌలు గారు ఆదాము విషయమై ప్రస్తావిస్తూ ఏమంటున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, త్వరగా తీయండి, టైం అయిపోయింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం నుంచి చూద్దాము. వేశ్యతో కలిసి కొనిన వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వాస్తవానికి దేవుడు ఏం కోరుకున్నాడు? విశ్వసించిన వారందరూ చెప్పండి, ఏక శరీరమా, ఏక హృదయము, ఏకాత్మ. ఏక హృదయమును ఏకాత్మ కలిగి ఉండాలి. ఇప్పుడు దేవునితో ఏకాత్మగా ఉండవలసిన ఈ ఆదాము హవ్వ సాతాను మాట వలన వీళ్ళు ఏం చేశారు? వక్ర మార్గము ఎంచుకున్నారు. వీళ్ళు వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. ఈ మాట ఎక్కడ చెప్పాడు మోషే? ఆదికాండము 2వ అధ్యాయంలో మనకు ఇక్కడ ప్రస్తావించటం జరిగింది. 2వ అధ్యాయంలో ఏక దేహమై ఉందురు అనే మాట. అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఏక శరీరమై ఉందరు అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభుతో కలుసుకొనివాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు. అంటే 3వ అధ్యాయంలో ఇదంతా సంభవించింది, 2వ అధ్యాయంలోనే రాసేసాడు ఆ మాట. అంటే మోషేకి ఇదంతా జరిగిపోయిన తర్వాత సంగతి కదా మోషే రాసింది. మరి మోషేకి ముందలే తెలుసు కదా విషయము. ఆ విషయాన్ని బట్టి అక్కడ ఇది దుష్టులకు అర్థం కాకుండా బుద్ధి గల వారికి మాత్రమే అర్థమయ్యేలా రాశాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో మోషే. ఆ విధంగా ప్రియమైన దేవుని పిల్లలారా, అందరూ కూడా
వ్యభిచారిణిలారా అని పిలిచాడు అందరినీ దేవుడు. లోక స్నేహం చేసిన, తన మాటను విడిచిన ప్రతి ఒక్కరిని ఏమని పిలిచాడు? వ్యభిచారిణులారా అని పిలిచాడు. దీన్ని చక్కగా ప్రస్తావిస్తూ చెప్తున్నారు సొలొమోను గారు. సామెతల గ్రంథం త్వరగా తీయండి, 5వ అధ్యాయం. నాలుక నుంచి మనము లాలాజలం ఊరుతున్నట్టుగా, మరి ఊట మనిషిలో, ఈ తోటలో ఊట ఉన్నట్టుగా మనం తెలుసుకున్నాము. అలాగే జననేంద్రియాల్లో కూడా ఊట ఉంది. జననేంద్రియాల్లో కూడా ఏముంది? ఊటలున్నాయి. ఊటలున్నాయి అంటే బిడ్డలను కనడానికి అవసరమైన ఊటలు పెట్టి ఉన్నాడు దేవుడు. చూడండి, 5వ అధ్యాయం 15వ వచనము. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 15వ వచనము. అంటే స్త్రీ పురుషుల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము, నీ ఊటలు బయటికి చెదిరిపోనేలా వీధులలో అవి నీటి కాలవుగా పారదగునా, అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలెను గదా. నీ ఊట దీవెన పొందును, నీ యవన కాలపు భార్యందు సంతోషించుము అని అంటున్నాడు. చాలు. అంటే ఇక్కడ కుండ అని మాట్లాడుతున్నాడు. అంటే మనిషి యొక్క హృదయం అనేది ఒక కుండ. ఈ హృదయంలో నుండి మనము నోట్లోకి మాట తీసుకున్నా, అలాగే బిడ్డలను కనే విషయంలో పవిత్రంగా ప్రవర్తించిన ఈ ఊట దేవుని ఉద్దేశ ప్రకారంగా వివాహము ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనదిగాను ఉంటుంది. ఇప్పుడు సాతాను ఏం చేశాడు? ఈ ప్రాసెస్లో కూడా స్టార్టింగ్లో ప్రాసెసే తప్పించేశాడు. ఎవరికి? ఆదాము హవ్వలకి. ఆ తర్వాత మళ్ళీ ఇందులో ఇంకా నరికేయడానికి ప్రయత్నాలు చేసి వివాహాన్ని దేవుడు ఏం చేశాడు? ఘనమైనదిగా చేసేసాడు. మళ్ళీ అక్కడ దేవుడు భూమి మీద విస్తరించటానికి వాళ్ళని ఆశీర్వదించాడు. ఆ శాపంలోనే మళ్ళీ ఆశీర్వాదం కూడా మళ్ళీ ఇచ్చాడు. ఈ విస్తరించే దాంట్లో మళ్ళీ వక్ర మార్గాన్ని చేతపట్టేలా మరలా మరి వ్యభిచారాన్ని దింపాడు. ఎవరు? సాతాను. అందుకు ప్రతివానికి సొంత భార్య, సొంత భర్త ఉండవలెను అనే మాటలు కూడా ఉన్నాయి. అయితే అసలు వివాహం చేసుకోకపోతే ఇంకా మంచిగా నువ్వు ప్రవర్తిస్తున్నావు, మరీ ధన్యురాలు అని అన్నాడు. పెండ్లి నా కుమార్తెకు వద్దని ఏదన్నా తండ్రి దేవునిలో నడిపిస్తున్నాడంటే అతడు మరీ మంచిగా ప్రవర్తిస్తున్నాడు అని అన్నాడు. తన కుమార్తెకు పెళ్లి చేసిన ఎడల అతను మంచిగా ప్రవర్తిస్తున్నాడు అన్నాడు. ఒకవేళ పెళ్లి అవసరం లేదు, నా కుమార్తెను దేవునిలోనే నడిపిస్తానని ఎవడైనా అనుకుంటే, అంటే సత్యం బాగా ఎరిగిన వాళ్ళు అలా అనుకునేవాళ్ళు మరీ మంచిగా ప్రవర్తిస్తున్నారని కూడా చెప్పి ఉన్నారు. ఈ విధంగా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా మనము అంటే నోటి నాలుకను చెడిపేశాడు. వ్యభిచారులుగా నాలుకతో కూడా వ్యభిచారులు అయిపోయారు మనుషులు. కాని మాటలు అయిన మాటలు, అబద్ధము నిజం. అంటే నాలుకతోనే అబద్ధమైన వస్తుంది, నాలుకలో నుంచే నిజమైన వస్తుంది. అలాగే సంతాన ఉత్పత్తి కోసము, దేవుని కోసం సంతాన ఉత్పత్తి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. లోకంలో తమ కోసంగా ఆశలు నెరవేర్చుకునేవారు ఉన్నారు. ఆ విధంగా కూడా మరి మెలికలు తిరుగుంది విషయం అంతా ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి దేవుని మాటతో ముందుకు సాగగలగాలి మనం ప్రతి విషయంలో. సామెతల గ్రంథం 9 త్వరగా తీయండి, 9వ అధ్యాయం. పన్నెండు నుండి చూద్దాము.
నీవు జ్ఞాని అయిన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరమగును, నీవు అపహసించిన ఎడల దాన్ని నీవే భరింపవలెను. బుద్ధిహీనత అనున్నది బొబ్బలు పెట్టున్నది, అంటే కేకలు వేసేది అని అర్థం. బొబ్బలంటే అది కామకురాలు, దానికి ఏమీ తెలివి లేదు. అది తన ఇంట వాకిట కూర్చుండును, ఊరి రాజ వీధులలో పీఠం మీద కూర్చుండును. ఆ దారిన పోవు వారిని చూచి, తమ త్రోవను చక్కగా వెళ్ళు వారిని చూచి, జ్ఞానము లేని వాడా ఇక్కడికి రమ్మని వారిని పిలుచును. అంటే వేశ్య గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. పిలుచును, కామకురాలు అన్నాడు కదా పైన. అది తెలివి లేని వాడొకడు వచ్చుట చూచి దొంగలించిన నీళ్లు తీపి. ఏంటి దొంగలించిన నీళ్లు? వివాహము కాని వ్యవస్థ ఏమైతే ఉందో ఆ వ్యభిచారం గురించి మాట్లాడుతున్నాడు అనమాట. చాటున తినిన భోజనము రుచి అని చెప్పును. అంటే భార్యాభర్తలు సుఖ సంతోషాలు ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటారు కదా. ఇందాక అనుకున్నాము, ఆత్మ ఫలంలో ప్రేమ, సమాధానము, సంతోషము, ఇవన్నీ ఫలాలు ఒకరికొకరికి ఇచ్చి పుచ్చుకోవటంలో సంఘం అంతా కలిసి ఏక హృదయము ఏకాత్మగా ఉన్నా కూడా అది రోత పుట్టేది కాదు, అసహ్యము కలిగేది కాదు, అది రహస్యంగా ఉండేది కాదు, చీకటిలో జరిగేది కాదు అది. కానీ ఎంత వివాహమైనా చీకటిలో జరిగేదే. అది ఎంత వివాహమైందైనా సరే, అదే శరీరాల విషయంలో చూసుకుంటే టోటల్గా ఆలోచిస్తే. అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే ఈ శరీరం అనే తోట బాగు చేయటానికి యేసుక్రీస్తు తన శరీరం అనే తోటను మూత వేయబడిన ఉద్యానంగా చూపించాడు. అర్థమైందా? ఆ ప్రవాహములో ఎటు పడితే అటు పారనివ్వకుండా చూపించాడు ఆయన. ఆయన పెండ్లి చేసుకోలేదు, ఆయన పిల్లల్ని కనలేదు, అన్ని నోటి మాటతోనే చేసేసాడు అంతా కూడా. అలా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ విధంగా మన ప్రవర్తనలు ఇలా జరిగినప్పుడు, ఇప్పుడు అంతెందుకు, ఒక మాట కూడా చెప్పారు యేసుక్రీస్తు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు వెంటనే ఆమె హృదయంలో ఆమెతో, అంటే తన హృదయంలో ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. అంటే కంటి చూపుతో కూడా మరి శరీర కార్యము అంటే జరిగిపోతుందా? జరిగిపోతుంది అని అన్నారు క్రీస్తు. అంటే చూపులతో ఈ సిగ్నల్, అంటే ఇప్పుడు సెల్ ఫోన్లోనికి అక్కడెక్కడో ఉన్న వీడియో క్రికెట్ ఆడుతుంటే ఇక్కడికి ఎలా వచ్చేస్తుంది లైవ్లో? అంటే అంత్య దినమున మీరు బాగుగా గ్రహించదరు అన్నాడు కదా దేవుడు. అంటే వ్యభిచారము చూపులతో కూడా దూరంగా మనుషులు ఉన్నప్పుడు కూడా జరిగిపోతుందా? ఖచ్చితంగా జరుగుతుంది. ఫోనుల్లో కూడా జరిగిపోతుంది, ఫోనుల్లో కూడా. మరి ఇలా ఆలోచిస్తూ ఉంటే మరి రకరకాలుగా తిప్పేశాడు సాతాను. గజిబిజి గందరగోళంగా పాడు చేసేసాడు అనమాట మొత్తం వ్యవస్థని. ఇటు వివాహ వ్యవస్థను టోటల్గా మనము జ్ఞానంతో ఆలోచిస్తే అది కూడా తప్పేమని అన్నట్లుగా అర్థమవుతుంది. ఇప్పుడు పెళ్లి చేసుకున్న వారిని విడిచి మరలా పెళ్లి చేసుకునేవారు వ్యభిచారం చేయుచున్నారు అని క్రీస్తు చెప్పారు. విడిచిపెట్టిన ఆమెని ఇంకొకడు చేసుకుంటే అనేక మంది, కోటి మందిలో చేసుకున్న దాన్ని ఏమన్నారు క్రీస్తు? వ్యభిచారము అనేసేసారు. అట్లయితే పెళ్లి చేసుకునుట యుక్తము కాదు కదా అని శిష్యులు అన్నారు. అనుగ్రహం పొందిన వాడు తప్ప మరి ఎవ్వడును ఈ మాట అంగీకరింప నేరడు. అంటే పెళ్లి చేసుకోకుండా మరి దేవుని కార్యాల్లో ముందుకు నడిచేంతగా మరి పిల్లలు వద్దా అంటే ఆల్రెడీ నిండిపోయారు కదా శరీరాలతో. మరి శరీరాలతో నిండిపోయిన వాళ్ళల్లోంచి లాగాలి ఇప్పుడు సంతానాన్ని మనం. క్రొత్త జన్మ, మాటతో, చూపుతో. ఏ మాటతో అయితే సాతాను చెడిపేసిందో ఈ తోటను, ఏ వినికిడిలో నుంచి చెడిపేసిందో, ఏ కళ్ళల్లో నుంచి చెడిపేసిందో, ఏ
స్పర్శలో నుంచి, అంటే ఏ శ్వాసలో నుంచి చెడిపేసిందో, ఏ చర్మంలో నుంచి, అంటే దేవుని మహిమ ప్రకాశించకుండా ఏ స్పర్శలో నుంచి చెడిపేసిందో, వాటన్నిటిలో నుంచి మనము వాక్యాన్ని ప్రవేశపెట్టాలి. మీ వెలుగు ప్రకాశింపనీయుడి, అంటే వాళ్ళలోనికి మనం చెప్పకుండానే వారు మనల్ని తెలుసుకొనుచు చదువుకుంటున్నారంటే వాళ్ళ చర్మములో నుంచి కూడా వాక్యం వెళ్ళిపోయే అవకాశాలు మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, వాళ్ళ కళల్లోంచి ఇలాగా రకరకాలుగా మనం ఆలోచించినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేసే ప్రక్రియలో పనులు జరిగిస్తున్నాడు. పునరుద్ధానం అంటూ ఒకటి ఉంది కదా, రెండవ రాకడలో పునరుద్ధానం అనేది ఒకటి ఉంది. ఇదంతా ఎలా జరుగుతుందన్నారు క్రీస్తు? దేవుని కుమారుని శబ్దము విని, అంటే మాటతోనే. ఈ మహిమగల శరీరాలు ఎలా వస్తాయి? మాట వలన. స్త్రీ పురుషుల ద్వారా కనే పిల్లలు కాదు వాళ్ళు. ఎవరు? పునరుద్ధానంలో లేచేవాళ్ళు. పెళ్లి చేసుకుంటే పుట్టే పిల్లలు కారని, పునరుద్ధానమునకు యోగ్యులని ఎంచబడిన వారు పరమందు వాళ్ళు పెళ్లి చేసుకొనరు. పునరుద్ధానమునకు యోగ్యులని ఎంచబడిన వారు పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు అని అన్నారు. అంటే ఒక గొప్ప ప్రాసెస్ జరగబోతుంది మనకు. అర్థమైందా? ఆ విధంగా ప్రియమైన దేవుని పిల్లరా, గొప్పగా మరి ప్రాసెస్ జరగబోతుంది. అలాగా మరి గొప్ప పాఠాలు వేరే పాఠాల్లో తెలుసుకుందాం. ఇది శరీరమును తోట అనే మాట కాబట్టి ఇది కొంచెంగా మీకు కొన్ని మాటలు పైన చెప్తున్నాను. ప్రతిది పాఠాల్లో ఈ శరీరం అనే తోట ఎంత నిండుగా మీకు వచ్చేసిందో వాక్యము, అలాగే మిగిలిన పాఠాల్లో కూడా ఇందులో చివరిలో చెప్పబడిన మాటలన్నీ మళ్ళీ ఒక్కొక్క పాఠంగా మీకు చెప్పటాలు జరుగుతాయి. ఈ పునరుద్ధానం గురించిన సబ్జెక్ట్, మృతుల పునరుద్ధానము అని ఒక పాఠం ఉందని హెబ్రీ పత్రికలు చెప్పారు కదా, 6వ అధ్యాయంలో చెప్పేశారు కదా, పాఠాలు కొన్ని వివరించారు అక్కడ. ఇలా ఆ పాఠం అంటూ ఒకటి ఉంది మళ్ళా మీకు తగిన సమయంలో. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా మీకు విషయము? శరీరం అనేది ఏంటి? దేవుని తోట. అందుకే ఏదేను వృక్షములు అన్నాడు కదా హెచ్కేలు గ్రంథంలో, విన్నారు కదా మీరు? తమను తాము ఓదార్చుకొనిరి అని అన్నాడు. అవునా? ఏదేను వృక్షములు, లెబానోను వృక్షములు మరి తమను తాము పాతాళంలో ఓదార్చుకొనిరి అని అన్నాడు. అంటే దేవుడు వేసిన తోట. ఇప్పుడు యేసుదాసు ఒక ప్రశ్న అడుగున్నాడు. పరదేశంలో ఉన్నారు కదా వాళ్ళు అక్కడ ఖాళీ చేసి ఇక్కడికి వచ్చేస్తారా అని అడిగాడు నన్ను. అడిగావా? మనం ఆ పాఠం చెప్పుకున్నాం కదా, జయించు వానికి నా దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలములను భుజింపనిస్తాను అని క్రీస్తు చెప్పారు కదా. అంటే పరదేశంలో ఉన్న వాళ్ళు మనల్ని ఆవరిస్తున్నారని ఆ టయాల్లో చెప్పబడింది కదా మాట. ఇప్పుడు మనం జామకాయలు తింటున్నాము. ఎక్కడి నుంచి వచ్చినాయి అవి? తోటలో నుండి. తోట వచ్చేసిందా మన దగ్గరికి? జామకాయల అట్లా పరదేశంలో వృక్షాలు ఉన్నాయి, ఫలాలు మన దగ్గర ఇస్తా అన్నారు, కానీ చెట్టు నువ్వు తినేస్తావు, చెట్టు నరికి నీ దగ్గర తెస్తాను అనలా క్రీస్తు. అర్థమైందా ఇప్పుడు? అంటే పరదేశులు ఏమున్నాయి? జీవ వృక్షాలు ఉన్నాయి. అర్థమైందా? ఆ వృక్షాల ఫలాలు మనల్ని భుజింపనిస్తానన్నాడు. అంటే జామకాయలు, మామిడికాయలు మన దగ్గరికి వచ్చేసినాయి. బంగిన్పిల్లి మామిడికాయలు అంటారు. ఆ ఊరికి వెళ్ళామా మనం తినడానికి, అవే మన దగ్గరికి వచ్చినాయా? అట్లా అన్నమాట లెక్క. అర్థమైందా? ఇంకా వేరే పాఠాలు ఇంకా సంపూర్ణంగా ఇప్పుడు డౌట్ తీరిందనేది అట్లా అనమాట. ఓకే, ఇప్పటికే చాలా టైం దాటిపోయింది. ఈరోజు ముగించేద్దాము పాఠము 3వ భాగము అన్న ఉద్దేశం అన్నమాట. అర్థమైందా? చాలా మంచి మాటలు, మిస్ అవ్వకుండా మీరు జాగ్రత్తగా మాటలు వినాలి. ఓకేనా?
ఓకే. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంలోనికి మనం వెళదాము. మన మధ్యన ఉన్న మాధవి గారు ముగింపు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేస్తాం.